సో వెల్కమ్ టు పాకెట్ బుక్ యూట్యూబ్ ఛానల్. సో ఈ యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే మనం తెలుగు లాంగ్వేజ్లో కోడింగ్ గురించి నేర్చుకోబోతున్నాం. సో జనరల్గా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి చెప్పాలంటే టూ టైప్స్ ఉంటాయి. నేను టూ టైప్స్గా స్కిప్ చేసుకుంటాం. వాటిని ఏంటంటే జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. సో ఇలా టూ టైప్స్ కింద డివైడ్ చేస్తారు. అయితే ఈ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లోకి వచ్చేటప్పటికి సి, C++, జావా, పైథాన్, కోట్లిన్ ఇలాంటి లాంగ్వేజెస్ ఉంటాయి. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లోకి వచ్చేటప్పటికి HTML, CSS, జావా స్క్రిప్ట్, jQuery ఈ లాంగ్వేజెస్ కవర్ అవుతాయి. సో ఫస్ట్ మనం ఏం కవర్ చేస్తామంటే ఈ యూట్యూబ్ ఛానల్లో జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో కూడా సీక్వెన్స్గా సి గురించి, C++ గురించి, జావా గురించి, పైథాన్ గురించి ఈ రకంగా వెళ్తాం, ఈ ఆర్డర్లో వెళ్తాం. సో మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉండే లాంగ్వేజెస్ ఇవి. దాంతోపాటు ఏఐ టూల్స్ కూడా ఉంటాయి. సో ఏఐ టూల్స్ సి ప్రోగ్రామింగ్, C++, డాట్ ప్రోగ్రామింగ్, డేటా విజువలైజేషన్. ఈ డేటా విజువలైజేషన్స్లోకి వచ్చేటప్పటికి మీకు MySQL అంటే స్ట్రక్చరల్ క్వరీ లాంగ్వేజ్ ఉంటుంది, ఎక్సెల్ ఉంటుంది, పవర్ బిఐ ఉంటుంది. ఓకే, జాంగో, పైథాన్ మాడ్యూల్, అది డేటా స్ట్రక్చర్స్ ఆల్గరిథం అనేది ఉంటుంది. ఫండమెంటల్స్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్. సో జావా ప్రోగ్రామింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, స్కైపై మాడ్యూల్. ఓకే, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వెబ్ డెవలప్మెంట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫ్యూచర్లో ఇంకా ఫర్దర్గా కొన్ని న్యూ డొమైన్స్, న్యూ టెక్నాలజీస్ యాడ్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ అయితే మనం మన ఈ సెక్షన్స్లో స్టార్ట్ చేసుకోబోయేది ఏంటంటే సి లాంగ్వేజ్ గురించి. ఓకే, సో మీరు గనక పర్ఫెక్ట్గా యూట్యూబ్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు ఐ హోప్ 10 or 20 డేస్లో మీరు సి లాంగ్వేజ్లో పర్ఫెక్ట్ అవ్వగలరు. ఓకే, సో మీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా పర్ఫెక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే షేర్ చేయాలి. సో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే లైక్ చేయాలి. వీడియో ఫస్ట్ ఉండాలంటే డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం నేర్చుకోబోయేది ఏంటంటే సి లాంగ్వేజ్. అయితే సి లాంగ్వేజ్ కన్నా ముందు అసలు ఈ లాంగ్వేజెస్ అంటే ఏంటి? ఓకేనా, సి లాంగ్వేజ్ కన్నా డిస్కస్ చేయక ముందు లాంగ్వేజ్. ఓకేనా, లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం కమ్యూనికేట్ చేసుకుంటున్నాం అంటే తెలుగు లాంగ్వేజ్ యూస్ చేసుకుంటున్నాం. ఓకే, మీకు కనుక హిందీ వచ్చింది అనుకోండి, వేరే రాజస్థాన్లోనూ గుజరాత్లోనూ మీ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆయనతో కమ్యూనికేట్ చేయాలనుకోండి హిందీ కావాలి. సో ఇలాగా మీరు మదర్తో కమ్యూనికేట్ చేయాలన్నా, మీ ఫాదర్తో, సిస్టర్తో, ఫ్రెండ్తో, మీ రిలేటివ్స్తో కమ్యూనికేట్ చేయాలంటే మీకంటూ ఒక లాంగ్వేజ్ కావాలి. ఓకే, ఆ లాంగ్వేజ్ని వాడి మీరు అవతల పర్సన్స్తో కమ్యూనికేట్ అయ్యి మీ నీడ్స్ని సాటిస్ఫై చేసుకుంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు నేను మీతో కమ్యూనికేట్ చేస్తున్నానంటే నాతో మీకున్న నీడ్ ఏంటి? నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం. నాకున్న ఏమేంటి? నాలెడ్జ్ని షేర్ చేయడం. ఓకే, సో ఇలాగా మనం కమ్యూనికేట్ చేసుకుంటున్నామంటే ఒక లాంగ్వేజ్ అనేది ఎలా సపోర్ట్ చేస్తుంది? ఓకేనా, ఒక కమ్యూనికేషన్ బ్రిడ్జ్ లాగా. సో లాంగ్వేజ్ అనేది ఎవరైనా సరే మిమ్మల్ని వాట్ ఈజ్ ఏ లాంగ్వేజ్ అని డెఫినేషన్ అడిగితే ఏ లాంగ్వేజ్ ఈజ్ ఏ మెయిన్ మీడియా టు కమ్యూనికేట్ విత్ అదర్స్ అని చెప్పొచ్చు. అర్థమైందా? సో ఎవరైనా సరే వాట్ ఈజ్ ఏ లాంగ్వేజ్ అని డెఫినేషన్ అడిగితే మీరు చెప్పాల్సింది ఈ లాంగ్వేజ్ ఈజ్ ఏ మెయిన్ మీడియా టు కమ్యూనికేట్ విత్ అదర్స్. అయితే ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే మనకి చాలా రకాల లాంగ్వేజెస్ ఉన్నాయి. సో తెలుగు లాంగ్వేజ్ ఒకటి, తమిళ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, మలయాళం, మరాఠీ, ఓకే, చైనీస్, జపనీస్, ఇలా రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్. సో ఈ డిఫరెంట్ లాంగ్వేజెస్తో మనం కమ్యూనికేట్ చేసుకొని మన నీడ్స్ని సాటిస్ఫై చేసుకుంటున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు హార్డ్వేర్స్తో కమ్యూనికేట్ చేయాలంటే, ఓకేనా, హార్డ్వేర్ అంటే ఏ హార్డ్వేర్ అయినా, టీవీ అయినా, క్యాలిక్యులేటర్ అయినా, మీ ల్యాప్టాప్ అయినా, మీ మొబైల్ అయినా, స్మార్ట్ వాచ్ అయినా,
ఓకే. హార్డ్వేర్తో కమ్యూనికేట్ చేయాలి అని అంటే మనకి మనం కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు ఎలాంటి లాంగ్వేజెస్ యూజ్ అవుతాయో హార్డ్వేర్తో కమ్యూనికేట్ చేయడానికి కూడా కొన్ని లాంగ్వేజెస్ యూజ్ అవుతాయి. వాటినే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. ఓకేనా, వాటినే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. సో అసలు హార్డ్వేర్తో కమ్యూనికేట్ అవ్వాల్సిన అవసరం మనకేంటి సార్? హార్డ్వేర్తో కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం మనకేంటి సార్? మనం ఆల్రెడీ కమ్యూనికేట్ చేసుకుని మన నీడ్స్ సాటిస్ఫై చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఏ పనైనా హ్యూమన్ చేయగలరు కదా, మరి హార్డ్వేర్తో ఇంకా కమ్యూనికేట్ అయ్యే యూజ్ ఏంటి అని అడిగితే, సో 2² అంటే ఈజీగా ఆన్సర్ చేయగలరు. మీరు ఎవరైనా సరే 2² అంటే ఎంత కామెంట్ చేయమంటే ఈజీగా కామెంట్ చేయగలరు. ఓకే, సో అదే 2^10 అన్న టైం టేకింగే చేయగలరు. అయితే 1024 క్యూబ్ అన్న విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చెప్పమంటే, ఓకే, లేదు 1024 పవర్ 10 అన్న చెప్పగలమా? కొంచెం డిఫికల్ట్. ఓకే, కానీ ఈ కంప్యూటర్స్ హార్డ్వేర్స్ మాత్రం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్స్ చేయగలరు. ఓకేనా, సో అందుకే అంటే హ్యూమన్ బ్రెయిన్ ప్రాసెస్ కన్నా హార్డ్వేర్ బ్రెయిన్ ప్రాసెస్ స్పీడ్గా ఉంటుంది చెప్పాలంటే. అందుకని మనం మన వర్క్ని ఇంకా స్పీడ్ చేయడానికి, ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి హార్డ్వేర్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు హార్డ్వేర్ హెల్ప్స్ తీసుకుంటున్నాం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడి అని అంటున్నాం, బాగానే ఉంది. అయితే ఎలాగా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది హార్డ్వేర్కి ఎలాగ అర్థమవుతుంది అని అంటే, సో జాగ్రత్తగా వినండి. మీరు పెట్టుకున్న టచ్ వాచ్ నుండి పైకి వెళ్ళే శాటిలైట్ వరకు ఈ మధ్యలో ఎన్ని ఉంటాయి అన్ని హార్డ్వేర్ డివైస్ కూడా ఏ లాంగ్వేజ్ అర్థం కాదు, ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ వచ్చు. దాన్నే జీరోస్ వన్స్ అంటారు. బైనరీ లాంగ్వేజ్ మాత్రమే వచ్చు, జీరోస్ వన్స్. సో మనకి జీరోస్ అండ్ వన్స్ వచ్చా? రావు, మనకి జీరోస్ అండ్ వన్స్ రావు. ఓకే, జీరోస్ వన్స్ రావు. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏం చేస్తాయంటే, మనం రాసిన అంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో తయారు చేసిన సాఫ్ట్వేర్స్ ఈ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని జీరోస్ అండ్ వన్స్లోకి మార్చి హార్డ్వేర్కి ఇవ్వగలుగుతాయి. సో ఈ సి లాంగ్వేజ్ కూడా ఒక సి లాంగ్వేజెస్లో కంపైలర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే మనం రాసిన కోడ్ని బైనరీలో కన్వర్ట్ చేసి హార్డ్వేర్కి అప్పచెప్తుంది. సో అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం ప్రతిదీ. సో ఇంకా లెసన్ డెప్త్కి వెళ్ళే కొద్దీ మనం చదువుతూ ఉన్నాం. అయితే ఈరోజు ఏంటంటే ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్. అయితే ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్ సార్ బాగానే ఉంది. సో ఏంటి ఇప్పుడు తర్వాత ఏంటి అని అంటే, చూడండి, సి కన్నా ముందు చాలా లాంగ్వేజ్లు ఉన్నాయి. ఓకే, ఆ లాంగ్వేజెస్లో ఏంటి అంటే ఫోర్ట్రన్ అని, ఓకే, ఆల్గో అని, బీసీపీఎల్ అని, బి అని, ఓకే, అసెంబ్లీ లాంగ్వేజ్ అని, మిషన్ లెవెల్ లాంగ్వేజెస్ అని, ఇలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. అయితే అవన్నీ ఉండగా మరి సి గురించి ఎందుకు చెప్తున్నారు సార్ మాకు అని అంటే, చూడండి, సి కన్నా ముందున్న లాంగ్వేజ్ బి. ఓకే, దాన్ని డిజైన్ చేసిన ఆయన పేరు కెన్ థామ్సన్. బి లాంగ్వేజ్ని డిజైన్ చేసిన ఆయన పేరు కెన్ థామ్సన్. ఓకే, అయితే ఏంటంటే ఈ సి లాంగ్వేజ్ని డెవలప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, మనం చెప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, మీకు బిఎస్ఎన్ఎల్ ఐడియా ఉంది కదా, మన ఇండియాలో బిఎస్ఎన్ఎల్ సిమ్ ఐడియా ఉంది కదా. సో టెలికమ్యూనికేషన్స్ కూడా ఇస్తారు వాళ్ళు, ల్యాండ్లైన్. అయితే మనకి ఇక్కడ బిఎస్ఎన్ఎల్ అలాగో అమెరికాలో AT&T అని ఉంటుంది. AT&T, ఓకే, AT&T అమెరికన్ టెలిఫోనీ అండ్ టెలిగ్రఫీ కంపెనీ. సో ఈ కంపెనీ ఏంటంటే మనకి ఇక్కడ బిఎస్ఎన్ఎల్ అలాగో అమెరికాలో ఈ కంపెనీ అలాగన్నమాట. అయితే ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు వీళ్ళకి టెలికమ్యూనికేషన్ కోసం కొన్ని సాఫ్ట్వేర్ అవసరం అయ్యేది.
సో ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్ సాఫ్ట్వేర్ ఇంపార్టెంటే కదా. ఇప్పుడు కాల్స్ చేసుకున్నప్పుడు హోల్డ్లో ఉంచడానికి, మీరు ఎవరికైనా కాల్ చేస్తున్నారో ఆ పర్సన్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, మీ కాల్ హోల్డ్లో ఉండాలి, మరి దానికి సాఫ్ట్వేర్ కావాలి వెయిటింగ్లో ఉంచడానికి. ఓకే, కట్ చేశారనుకోండి, నాట్ రెస్పాండింగ్ అని మీకు రావాలి, స్విచ్ ఆఫ్ ఉంటే అందుబాటులో లేరు అని చెప్పి ఇలా మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా, ఎంత సాఫ్ట్వేరే. ఓకే, సో మరి కాల్స్ స్పీడ్గా కనెక్ట్ అవ్వాలి, ఇవన్నీ జరగాలంటే మంచి హై స్పీడ్ సాఫ్ట్వేర్ ఇలా ఒకటి కావాలి. అయితే ఈ AT&T అనేది అమెరికాలో ఉంది. అదే అమెరికాలో బెల్ ల్యాబ్స్లో డెనిస్ రిచీ అని కంప్యూటర్ సైంటిస్ట్ ఒక ఆయన ఉండేవాడు. ఓకే, బెల్ ల్యాబ్స్లో డెనిస్ రిచీ అని ఒక సైంటిస్ట్ ఉండేవాడు. సో బెల్ ల్యాబ్స్ ఇమేజ్ ఇది. ఓకే, సో బెల్ ల్యాబ్స్లో డెనిస్ రిచీ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏంటంటే కంప్యూటర్ సైంటిస్ట్. సో ఇప్పుడు ఈ AT&T కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, ఆ డెనిస్ రిచీ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మాకు ఇలాగా టెలికమ్యూనికేషన్ కోసం సాఫ్ట్వేర్ కావాలి, మాకు డిజైన్ చేసి ఇస్తారా అని అడిగారు. అయితే ఈ డెనిస్ రిచీ గారు ఏం చేశారంటే, అప్పటికి నేను C కన్నా ముందు లాంగ్వేజ్ ఉందన్నాను కదా, B లాంగ్వేజ్, ఈ B లాంగ్వేజ్ని వాడి యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని కనిపెట్టారు. ఓకే, యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని కనిపెట్టారు ఈయన డెనిస్ రిచీ. సో డెనిస్ రిచీ అంటే ఈయన. ఓకే, అయితే ఈయన దగ్గరికి వచ్చారు AT&T వాళ్ళు. సో ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే, సార్ మాకు ఇలా సాఫ్ట్వేర్ కావాలి, మాకు తయారు చేసామండి అని అడిగితే, ఈయన బాగా ఆలోచించాడు, మరి ఏం సాఫ్ట్వేర్ కావాలి. ఇప్పుడు అప్పుడు C ఇంకా రాలేదు, C కన్నా ముందు B లాంగ్వేజ్ ఉంది. అయితే ఈ B లాంగ్వేజ్ని వాడి యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేశారు. ఇందాక స్టార్టింగ్లో అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే కొంతమందికి తెలియదు. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే హార్డ్వేర్కి హ్యూమన్కి మధ్యలో ఇంటరాక్షన్ అయ్యేలాగా యూజ్ అవుతుంది ఆపరేటింగ్ సిస్టమ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర మొబైల్ ఉంది కదా, మీ చేతిలో మొబైల్ ఉంది కదా, మీ మొబైల్ అనేది ముంబైలో తయారైంది అనుకోండి. సో ఫ్యాక్టరీలో ఫోన్ తయారవుతున్నప్పుడు దానికి స్క్రీన్ ఫిట్ చేశారు, వెనకాల పార్ట్స్ అన్ని కెమెరా, ఫింగర్ ప్రింట్ అన్ని పెట్టేశారు, ఫైనల్గా స్క్రీన్ కూడా పెట్టారు. సో స్క్రీన్ కూడా పెట్టి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వడానికి వెళ్తుంది. సాఫ్ట్వేర్ అంటే ఏంటనుకుంటారు, మనం ఆన్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ OS అని వస్తుంది కదా, సో అది ఇన్స్టాల్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు మీరు ఏం చేశారంటే వెళ్ళనివ్వకుండా మధ్యలో తీసేశారు. ఇప్పుడు ఆ తీసేసిన ఫోన్ తోటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వకుండా మధ్యలో తీసేసిన ఫోన్ తోటి మీరు ఫోటోలు దిగలరా? దిగలరు. ఫ్లాష్ ఆన్ చేయగలరా? ఆన్ చేయలేం. ఓకే, వీడియో కాల్స్ కానీ స్నాప్చాట్లో చాటింగ్లు కానీ, వాట్సాప్ చాటింగ్లు కానీ, ఇన్స్టాగ్రామ్లో లీన్స్ కానీ ఏమీ చేయలేం. ఎందుకు చేయలేం? కెమెరా కొత్తదే, ఫ్లాష్ లైట్ కొత్తదే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కొత్తదే, డిస్ప్లే కొత్తదే, స్పీకర్ కొత్తదే. మరి ఇన్ని కొత్తవి ఉండగా మరి ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నాం అని అంటే, అందులో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వలేదు కాబట్టి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్నే ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే మీరు మీ ఫోన్ని ఆన్ చేసి దాంతో ఫొటోస్ కానీ, సాంగ్స్ వినడం కానీ, చాటింగ్ చేయడం కానీ, రీల్స్ చూడడం కానీ చేయగలరు. అర్థమైందా? సో అలాంటిదే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసి పెట్టారు, దేంతో? B లాంగ్వేజ్ తోటి. C కన్నా ముందు B ఉంది, B లాంగ్వేజ్ తోటి ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేసి పెట్టారు. కానీ అయితే ఈయన ఏమనుకున్నాడంటే, ఆల్రెడీ B లాంగ్వేజ్తో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసి ఉంది కదా, దాంట్లో కొన్ని చేంజెస్ చేసి వీళ్ళకి ఇచ్చేస్తే సరిపోద్ది, మనం కొత్తగా ఏం కనిపెట్టక్కర్లేదు అనుకున్నాడు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది, ఏంటంటే B లాంగ్వేజ్తో తయారు చేసిన ఏ సాఫ్ట్వేర్ అయినా కొంచెం స్లోగా వర్క్ అవుద్ది. అర్థమైందా? B లాంగ్వేజ్తో తయారు చేసిన ఏ సాఫ్ట్వేర్ అయినా కొంచెం స్లోగా రన్ అవుతుంది. అంటే ఇప్పుడు యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా స్లోగానే రన్ అవుతుంది. అర్థమైందా? మన యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా స్లోగానే రన్ అవుతుంది.
మరి టెలికమ్యూనికేషన్ కంపెనీస్ కోసం స్లోగా రన్ అయ్యే సాఫ్ట్వేర్ ఊరుకుంటారా? ఊరుకోరు. చాలా స్పీడ్గా రన్ అవ్వాలి. ఓకే, సో అలాంటప్పుడే ఏం చేశారంటే బి లాంగ్వేజ్తో చాలా స్లో ప్రాసెస్ అవుతుంది, అలా కాదు అని చెప్పి సి లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, 1972లో ఈ డానిష్ రిచీ గారు సి లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ సి లాంగ్వేజ్ని వాడి యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని మార్చారు. అంటే ఆపరేటింగ్ సిస్టమ్లో ఉన్న కోడ్ మొత్తాన్ని మళ్ళీ మార్చారు, సి లాంగ్వేజ్లోకి మార్చారు. బి లాంగ్వేజ్లో ఉన్న కోడ్ మొత్తం సి లాంగ్వేజ్ని కనిపెట్టి సి లాంగ్వేజ్లోకి మార్చారు. సో దానివల్ల ఏమైంది, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రాసెసింగ్ స్పీడ్ పెరిగింది. ఓకే, దాంతోపాటు సి లాంగ్వేజ్ని ఎలా తయారు చేశారంటే ఈజీగా ఏ హార్డ్వేర్ అయినా నీట్గా కమ్యూనికేట్ అంటే ఫాస్ట్గా కమ్యూనికేట్ చేసేలాగా తయారు చేశారు. సో దీంతో యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పాపులర్ అయిపోయింది, సి లాంగ్వేజ్ కూడా పాపులర్ అయిపోయింది. ఓకే, అర్థమైంది కదా సి లాంగ్వేజ్ ఎందుకు వచ్చిందో. ఓకే, సో సి కన్నా ముందు బి లాంగ్వేజ్ ఉంది. ఒక టైం లైన్ చూసుకుంటే అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే సి లాంగ్వేజ్ కన్నా ముందు బి లాంగ్వేజ్ ఉంది. బి లాంగ్వేజ్తో యూనిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేసి పెట్టారు. ఓకే, ఆ బి లాంగ్వేజ్తో తయారు చేయడం వల్ల యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ స్లోగా వర్క్ అవుతుంది, ఎందుకంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంతా స్లోగా వర్క్ అవుతుంది. మరి మన టెలికమ్యూనికేషన్స్కి స్లోగా ఉన్న సాఫ్ట్వేర్ సెట్ అవుతుంది అంటే అవ్వదు. అప్పుడు ఈ డెనిస్ రిచీ గారు ఏం చేశారు, సి లాంగ్వేజ్ని కనిపెట్టి ఆ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లోపలికి వెళ్ళి బి లాంగ్వేజ్తో చేసిన కోడ్ అంతా డిలీట్ చేసి సి లాంగ్వేజ్తో రీరైట్ చేశారు. రీరైట్ చేసి అప్పుడు ఆ సాఫ్ట్వేర్ని AT&T వాళ్ళకి అప్పచెప్పారు. సో ఇది సి లాంగ్వేజ్ రావడానికి మెయిన్ రీజన్. ఓకే, సరే సార్ ఇదంతా బాగానే ఉంది, ఓకే ఫైన్. మరి ఫ్యూచర్స్ ఏంటి సి లాంగ్వేజ్ ఫ్యూచర్స్. సో ఫ్యూచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ చూసుకుంటే సింప్లిసిటీ అండ్ ఎఫిషియన్సీ. సో సి లాంగ్వేజ్ అనేది మీకు చెప్పాలంటే కోడింగ్ సింటాక్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఇది తక్కువ మెమరీని యాక్సెస్ చేసుకుంటుంది. మీ సిస్టమ్ మెమరీలో తక్కువ మెమరీనే లో లెవెల్ మెమరీని యాక్సెస్ చేసుకుంటుంది. నెక్స్ట్ పోర్టబుల్. ఓకే, పోర్టబుల్ అంటే సి ఈజ్ ఎ మెషిన్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. మిషన్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజ్తో తయారు చేసిన ఏ సాఫ్ట్వేర్నైనా వేరే వేరే ప్లాట్ఫామ్స్లో ఈజీగా రన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, నేను సి లాంగ్వేజ్ తోటి ఒక క్యాలిక్యులేటర్ని తయారు చేశాను. ఆ క్యాలిక్యులేటర్ ఫైల్ని కనుక నేను ఇక్కడ యూట్యూబ్లో కింద ఎక్కడైనా లింక్ ఇచ్చి డ్రైవ్ లింక్ ఇచ్చాను అనుకోండి, ఆ కోడ్కి సంబంధించిన డ్రైవ్ లింక్ ఇచ్చాను అనుకోండి, అదంతా కాపీ చేసుకొని మీరు రన్ చేశారు, ఈజీగా రన్ అవుతుంది. ఆ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకో క్యాలిక్యులేటర్ని, మీ దాంట్లో కూడా ఈజీగా రన్ అవుతుంది. అంటే నేను నా ల్యాప్టాప్లో, నాది HP విక్టాస్ ల్యాప్టాప్, నా ల్యాప్టాప్లో సి లాంగ్వేజ్కి సంబంధించిన కోడింగ్ తయారు చేసి ఒక క్యాలిక్యులేటర్ తయారు చేసి దాన్ని మీకు ఇస్తే మీది డెల్ అవనివ్వండి, లెనోవో అవనివ్వండి, యాక్సెస్ బుక్ అవనివ్వండి, ఏది అవనివ్వండి, మీ దాంట్లో రన్ అవుతుంది. దాన్నే మిషన్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటాం. క్లియరే కదా. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అని అంటే మీకు ఎలా చెప్పాలంటే రీడబిలిటీ బాగుంటుంది. కోడ్ చూడగానే ఓకే ఈ పొజిషన్లో ఇది రాశారు, ఈ బ్లాక్లో ఇది రాశారు అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలం. మెమరీ మేనేజ్మెంట్. సో సి లాంగ్వేజ్లో మీకు ఎక్సలెంట్ మెమరీ మేనేజ్మెంట్, మెమరీ అనేది ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అంటే మీకు కావాల్సినప్పుడు మెమరీని వాడచ్చు, అక్కర్లేనప్పుడు డిలీట్ చేయొచ్చు. ఓకే, ఇలాగ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ కావచ్చు, రిచ్ స్టాండర్డ్ లైబ్రరీస్, రికర్షన్స్, ఇలా చాలానే ఉన్నాయి. వీటి గురించి మనం ఇంకా ఇన్డెప్త్గా సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మీకు ఇంట్రడక్షన్ ఆఫ్ సి లాంగ్వేజ్ గురించి. అయితే రేపు మనం ఏం మాట్లాడుకోబోతామంటే ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునే గురించి ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఏంటి? ఓకే,
సో మనం సి ప్రోగ్రామ్‌లో కంపైలేషన్ ఎలా చేయాలి? ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి? ఒక సి ప్రోగ్రామ్‌ని ఎలా రాయాలి? అనేవి నెక్స్ట్ క్లాస్‌లో మనం మాట్లాడుకుందాం. సో మీకు డైలీ ఒక క్లాస్ అనేది ఖచ్చితంగా వస్తది. సో మీరు గనక ఒక సీక్వెన్స్‌గా మిస్ అవ్వకుండా ఏదో ఒక టైం చూసుకొని వాచ్ చేస్తే ఖచ్చితంగా మీరు సి లాంగ్వేజ్‌లో నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకుంటారు. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నచ్చితే లైక్ చేయండి.